నమస్కారం మైత్రి న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జోరందుకున్న ఎన్నికల ప్రచారం, గడప గడపకు ఓట్లు అభ్యర్థించిన నేతలు. అదనపు ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి, అధికారులకు పలు సూచనలు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్. కేంద్ర బలగాలు కమిషనరేట్ సిబ్బందితో సిపి సమావేశం, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం బోయినపల్లి వినోద్ కుమార్ ఎంతగానో కృషి చేశారని ఆయన సతీమణి డాక్టర్ మాధవి కొనియాడారు. 5 ఏళ్ల పాలనలో కరీంనగర్ ప్రగతి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని ఎద్దేవా చేశారు. గంగాధర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడప గడపకు తిరుగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా మాధవి ఓట్లు అభ్యర్థించారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని గర్షకుర్తి, తాడిజెర్రి తదితర గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు మద్దతుగా ఆయన సతీమణి మాధవి ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముందుగా గర్షకుర్తి గ్రామంలోని కూరగాయల మార్కెట్, గ్రామంలోని గడప గడపకు తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. అనంతరం గ్రామంలోని ఊర చెరువులో పూడికతీత పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలను కలిసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో ఇక్కడి చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల రూపంలో ఉపాధి కల్పించారన్నారు. 2014లో ఎంపీగా గెలిచిన బోయినపల్లి వినోద్ కుమార్ 500 సార్లు మన కోసం కొట్లాడారన్నారు. ఎంపీ బండి సంజయ్ ఒక్కసారి కూడా తెలంగాణ ప్రజల తరపున కొట్లాడలేదన్నారు. ఇక్కడి సమస్యలపై పార్లమెంట్లో ప్రస్తావించని బండి సంజయ్ని గెలిపించుకుంటే కేంద్రం నుండి నిధులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాని గురించి బిస్కెట్లు, కేకులు, సిరస్ అట్లాంటి ఎన్నో అమ్ముకోవచ్చు. మనం ఇక్కడ అట్లాంటి ఫ్యాక్టరీలు పెట్టుకుంటే అమ్ముకోవచ్చు. మనకు పత్తి వండుతుంది కాబట్టి మనం టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మీకు తెలుసు పద్మశాలీలు చాలా మంది ఉన్నారని చెప్పిండు. నేను వినోద్ సార్ని వచ్చినప్పుడు అడిగిన, నేనేం చెప్పాలి గర్షకుర్తిపోతే, నేనెప్పుడు నీ దారి పట్టలేదు అంటే, అమ్మ అక్కడ పద్మశాలీలు ఉన్నారు, అక్కడికి అందరికి రైతులు ఉన్నారు, అక్కడ వాళ్లకు చేయడానికి పని కల్పించినాము. కేటీఆర్ గారితో మాట్లాడి చీరలు గీరలు చేయడానికి కూడా చాలా చేయించినాము అని ఒక మాట చెప్పిండు. అంతకంటే నేను డాక్టర్ అమ్మని ఆయన ఆయన నా పని నేను. కానీ మీకు తెలుసు వినోద్ కుమార్ సంగతి, ఆయన తెలంగాణ ప్రజల కోసమే ఆరాట పడేటోడు, హక్కుల కోసం పోరాడేటోడు. ఇప్పుడు ఆయన గెలిచినప్పుడు 2014లో దాదాపు 500 సార్లు కొట్లాడిండు మన కోసం. అదే బండి సంజయ్ గారు గెలిపించిన ఒక్కసారంటే ఒక్కసారి కూడా నిలబడి తెలంగాణ ప్రజల కోసం కొట్లాడలేదు. కొట్లాడని మనిషి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి, ఆరెపల్లి, గంగారాం గ్రామంలో బీఆర్ఎస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ అమలు చేసిన పథకాలను ఉపాధి హామీ కూలీలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి కొప్పుల ఈశ్వర్ ను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. అనంతరం ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్, బైరం రమేష్, జక్క రవీందర్, కామెడి వెంకటరెడ్డి, నూనేటి కుమార్, శంకర్, కదురు సతీష్ పాల్గొన్నారు. నిర్మూలించి ఇవాళ బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి కొప్పుల ఈశ్వరన్న గారిని బీఆర్ఎస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి వర్యులు సూచించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని గెలిపించాలని మేము తిరుగుతున్న గ్రామాలలో ప్రజలందరూ కూడా ఏకకంఠంతో చెప్తున్నారు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సాగునీరు, తాగునీరు అన్ని విధాలుగా అందించడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల గడుస్తున్న కాలంలో ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అందివ్వడం లేదు. వీరికి మనం తగిన బుద్ధి చెప్తేనే రేపు వాళ్ళు ఈ ఎలక్షన్ల తర్వాత ఏమైనా పథకాలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈశ్వరన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఉద్దేశం మీద ప్రజలందరూ ముక్త కంఠంతో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఊరిలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నాం. మా ప్రచారానికి ప్రజలు కూడా బాగా స్పందించి ఖచ్చితంగా ఈశ్వరన్నకే ఓటేస్తామని వాళ్ళు బల్లగుద్ది చెప్తున్నారు. ఏ ఊరికి పోయినా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు కరువు కాటకాలు లేవు, ఫుల్ వాటర్ ఉండే. ఇప్పుడు కనీసం మమ్మల్ని పట్టించుకొని నాదులు లేడు, వాటర్ లేవు, పొలాలు మొత్తం ఎండిపోయినాయి. అడిగితే రైతు బంధు, రైతు బీమా రైతు బంధు డబ్బులు అడిగితే చెప్పుతాం కొడతాను కేసు పెద్ద రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నాయకులను ఎదిరించి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈశ్వరన్న గారిని గెలిపించుకోవాలని మేము అడుగుతోటే
సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండల కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్తో కలిసి మాజీ మంత్రి హరీష్ రావు రోడ్ షో నిర్వహించారు. అనంతరం నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ అడ్డొచ్చిన అన్నం మాట ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేశామన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా నిర్వాసితులకు స్పెషల్ ప్యాకేజీ ఇచ్చామన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు దొందేనని, ఇద్దరు రైతు వ్యతిరేకులేనని విమర్శించారు. కేసీఆర్ను గెలిపిస్తే ప్రజలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏనాడు మోటార్లు కాలలేదని, కాంగ్రెస్ వచ్చిన 4 నెలల్లో మోటార్లు కాలుతున్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వాళ్ళు లంబాడీల్లో ఒక్కరికైనా మంత్రి పదవి ఇచ్చారా అని ప్రశ్నించారు. దయచేసి ఆలోచించండి. పోయినసారి అంటే ఏదో వేసినాం, ఇవాళ మళ్ళా మోసపోవద్దు. కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే, ఇద్దరు రైతు వ్యతిరేకులే. అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ శ్రీరామ రక్ష. ఈ పనులు మనం చేసినాం. మరి కాంగ్రెస్ వచ్చి ఏం చేసిండు? రివర్స్ కేర్ ఉన్నాయి ఉడనిస్తుడు అంతే. మున్పటి లెక్క బాయి కాడ కరెంట్ వస్తున్నదా? మోటార్లు కాల్తలేవా? ఇప్పుడు కేసీఆర్ ఉండగా ఒక్క కరెంటు మోటార్ కాలలే. కాంగ్రెస్ వచ్చిండు, మళ్ళీ మోటార్లు కాలడం మోపైంది. మోటార్ కాలితే 10,000 మీద పట్టలేవా? మనకు 10,000 రూపాయలు ఖర్చు అవుతున్నాయి. నేను అడుగుతున్నా, కేసీఆర్ ఉండగా 10 ఏళ్లలో మోటార్ కాలదెట్లా? ఈ కాంగ్రెస్ రాగానే 5 నెలలనే మోటార్లు కాలుతాయి ఎట్లా? ఎస్టీలు కూడా మా లంబాడి అక్కా చెల్లెల్లారా ఆలోచించండి. కాంగ్రెస్ కనీసం మన లంబాడిలకు మంత్రిని ఇచ్చిండా? కేసీఆర్ ఉండగా సత్యవతి రాథోడ్ అక్కను పెట్టిండు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఇంటింటా నిర్వహిస్తున్న ప్రచారంలో గులాబీ పార్టీకి విశేష స్పందన వస్తుందన్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించడం పొరపాటైందని ప్రజలు చెప్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తేనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. 4 నెలల హస్తం పార్టీ పరిపాలనలో ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో పట్టణ శాఖ అధ్యక్షుడు ఎద్దండి నరసింహారెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహమ్మద్ సర్వర్ పాషా, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల అంజయ్య, మాజీ సర్పంచ్ నల్ల నర్సయ్య, నాయకులు స్వామి, రామచంద్రం పాల్గొన్నారు. పట్టణంలో మేము ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తిరిగిన సందర్భంలో మే 13న రోజున జరిగే ఎలక్షన్లో మన కారు గుర్తు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం నుంచి కారు గుర్తుందో ఆ కారు గుర్తు పైన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని మరొకసారి ఎంపీగా గెలిపించాలని ఇంటింటికి వెళ్ళి వివిధ కుల సంఘాలకు వెళ్ళి మేము ఓటును అభ్యర్థించడం జరిగింది. వారు కూడా కుల సంఘాలు కానీ ప్రజలు కానీ మంచి స్పందన ఇస్తున్నారు. ఎందుకంటే గత ఎలక్షన్లో మేము తప్పు చేసినాం, మాకు గ్యారంటీలని 420 హామీలని అవని ఇవని చెప్పేసి మార్పు కావాలని మేము కోరుకున్నాం. కానీ కేసీఆరే మంచిగుండే. సిరిసిల్ల నియోజకవర్గం మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి అభివృద్ధి చెందింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఎన్ని విద్యా సంస్థలు వచ్చినాయి, ఏ విధమైనటువంటి కార్మిక క్షేత్రం ధార్మిక క్షేత్రాన్ని కలిపి నూతన కలెక్టరేట్లు ఏ విధంగా అయినాయి, మరి మిడ్మానేరుతో ఏ విధమైనటువంటి నీళ్లకు సంబంధించినటువంటి ఒక వాటర్ హబ్గా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఏ విధంగా తయారు చేసిందనేది ప్రజల హృదయాల్లో మననం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మేము గుర్తు చేస్తూ అవన్నిటికి వెళ్తే అసలు ఈ 4 నెలల్లో ఏమైపోయింది, ఎక్కడో వెనుకబడిపోయినాం, మరి ఈ ప్రభుత్వం ఎటుపోతుంది, మళ్ళీ ఇంకో 4 ఏళ్ళు ఎట్లా గడవాలనేటువంటి ఒక తపనలో ప్రజా హృదయ స్పందనను మేము గమనించినాం. ముస్తాబాద్ లోకల్ ప్రజలకు ఒక విజ్ఞప్తి, మరి తెలంగాణ తల్లి నుండి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్న కల్వల, నారాయణపూర్, కొద్రుపాక, దేవునిపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉషతో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆగస్టు 15 వరకు ఇవన్నీ ఇస్తామని చెప్తారు, ఒక్కటి కూడా ఇచ్చేయలేదు. ఈ ఆగస్టు 15 వరకు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతాయి. ఆశతో ఓటేసిన జనం ఈసారి మళ్ళీ అట్లా కాకుండా వాళ్ళ తప్పుడు మాటలు, అబద్ధ మాటలు, మోసం మాటలు నమ్మి మోసపోవద్దు. ఈసారి అవన్నీ వాళ్ళకే. ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళు వస్తే అయ్యా నువ్వు ఇస్తానే ఇక 12,000 తెచ్చి ఇక 12,500 తెచ్చిచ్చినాక నువ్వు రా అని చెప్పు. నువ్వు ఇస్తానే కదా, ఇక రైతుకు 500 బోనస్ ఇస్తాను, ఇచ్చినవా? ఇక రైతు కరెంట్ ఏమైంది?
నీళ్ళు ఏమైనాయి? పోతే చదువుకోవడానికి పోతే స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటర్లు కాదు, డొక్కు సైకిల్ లేదు. తర్వాత చదువు అయిపోయిన పిల్లలకు మీరు చదువు కొలువులు లేవు బిడ్డ, మీకు 4,000 ఇస్తా నెల అని చెప్పారు. 4 పైసలు ఇస్తలేరు. ఇక రైతులకు మా ఆడబిడ్డల పెళ్లిళ్ళ కొరకు కళ్యాణ లక్ష్మి ఇంకా కేసీఆర్ ఇచ్చే లచ్చేందుకు ఏక తులం బంగారం ఇస్తామన్నారు. బీజేపీతోనే దేశ సమగ్రత సుస్థిర పరిపాలన సాధ్యమవుతని ఆ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని మంథని, ముత్తారం మండలాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. పేదల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీనే గెలిపించాలని, మరోసారి మోదీని ప్రధాని చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం మండలాల్లో బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్, ఎంపీ వెంకటేష్ నేత పాల్గొన్నారు. బీజేపీకి మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచ దేశాల్లో ఇండియా కీర్తి ప్రతిష్టలు పెంపొందించారని కొనియాడారు. బీజేపీ పాలనలో పల్లెలు, పట్టణాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత బిడ్డనైన తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, నాయకులు చల్ల నారాయణ రెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీలలో ఉన్నటువంటి లోకల్లో నివసిస్తున్నటువంటి మాల సోదరులని, మాదిగ సోదరులని, నేత కాని సోదరులని మోసం చేసే వివేక్ వెంకటస్వామి 500 కోట్లు పెట్టి 3 సీట్లు వరుకున్నాడు. వాళ్ళ అన్న కోసం ఒకటి, ఆయన కోసం ఒకటి, అతని కొడుకు కోసం ఒకటి. ఇవాళ గెలిచినటువంటి ఎమ్మెల్యేలని వివేకను కలవాలని పోతే చెన్నూరు ప్రజలకు 15,000 రూపాయలు ఖర్చు అవుతాయి. వినోద్ని కలవడానికి పోవాలంటే 16,000 నుంచి 17,000 ఖర్చు అవుతున్నాయి. మరి కలుస్తారా అంటే కలవరు. ఎందుకంటే వాళ్ళు ఉండేది హైదరాబాద్లో, ఇక్కడ ప్రజల పట్ల అవగాహన లేదు. ఇప్పుడు వివేక్ కొడుకు అనేటువంటి పిల్లగాన్ని పట్టుకొచ్చి ఇవాళ సీటు కొనుక్కొని ఈ ప్రాంత ప్రజల మీద రుద్దే ప్రయత్నము వివేక్ వెంకటస్వామి చేస్తున్నాడు. ఆ పిల్లోడిని కలవాలంటే అమలు బేబీ లాంటి పిల్లోడు విశాఖ ఇండస్ట్రీకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల రామునిపల్లి గ్రామంలో బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రైతులు, హమాలీ కార్మికులకు కేంద్ర పథకాలను వివరించారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు కమలం పువ్వు గుర్తుకు వేసి గోమాస శ్రీనివాస్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి, మండల అధ్యక్షులు రాజన్న పటేల్, నాయకులు రామస్వామి, నర్సింగోజు రమేష్, కుమార్ రెడ్డి, ఆకుల లక్ష్మణ్, మెంగని కుమార్ పాల్గొన్నారు. మన దగ్గర పైసలు తెచ్చుకున్నారు, ఇంకో దానికి పంపించారు. ఇప్పుడు ఇల్లు లేనుగా ఇవ్వాలి కదా. ఇప్పుడు మీకు కావాల్సింది విద్యా, వైద్యం. ఉన్న స్కూల్, గవర్నమెంట్ స్కూల్ అని నాశనం చేశారు. తర్వాత వైద్య విషయంలో ఆడ ఆరోగ్యశ్రీ లెక్క మనకి ఆడ ఆయుష్మాన్ భారత్ అన్నది. ప్రతి ఒక్కరికి 5 లక్షల వరకు ఏ దవాఖానగానే పోతే ఎక్కడన్నా పోదు. అది ఇక్కడ రానిస్తలేదు. అది లేనుకైతే న్యాయమే కదమ్మా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు 13వ తారీఖు వచ్చేటప్పుడు సరే మొన్నటిదాకా ఎవరికి వేసినా వేసుకున్నారు. ఇప్పుడు ఎక్కడ పోయినా కానీ నేను చాలా ఊళ్ళలో తిరుగుతున్నా, ఇక్కడ ఎవరున్నా మంచిది, ఆడ మాత్రం 3 ఉండాలనేది ఒకటి. ఆడవాళ్ళు ఇంకా ఎక్కువనే పడుతున్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి మీరు ఒకసారి ఆలోచించి మీకు విజ్ఞతతోటి ఓటేసి మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే మన భారతదేశం రూపురేఖలే మారుతాయి. కాబట్టి కరీంనగర్ జిల్లా వీరవంక మండల కేంద్రంలోని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్కి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కొందరు నాయకులు కార్పొరేట్ స్థాయి పదవులు అనుభవించి ఈ ప్రాంతానికి ఏం చేశారని ప్రశ్నించారు. ముక్తు కాంగ్రెస్ అనే నినాదంతో బీజేపీ పార్టీ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిని నరేష్ గౌడ్, జిల్లా కార్యవర్గ సభ్యులు, బూత్ అధ్యక్షులు శ్రీనివాస్, సంతోష్, రాకేష్, దాసారపు అశోక్ పాల్గొన్నారు. బండి సంజయ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో మరుమూల ప్రాంతానికి కూడా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ అనే కరీంనగర్ను మరుమూల ప్రాంతం తెలంగాణ జిల్లాలో ఉన్న అన్ని గ్రామాలలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు అనేది తలెత్తుకునే విధంగా పనిచేసిండు అనే దానికి ఇది ఒక నిదర్శనం చెప్పుకోవచ్చు. ఆయనే ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం పైన పోరాట ఫలితమే ఈరోజు వాళ్లకు అధికారం కోల్పోయి నిస్పృహతో వాళ్ళు ఏం మాట్లాడుతారో తెలుపుతారు. కొందరికి పదవులు పోయినాయి, కార్పొరేషన్ పదవులు పోయినాక
నువ్వు కార్పొరేట్ స్థాయిలో ఉండి మా మండల వ్యాస్థాయి ఉండి నీ గ్రామానికి ఏం చేసినావు అనేది ఒకసారి జీర్ణించుకోవాల్సిందిగా మేము బీజేపీ శాఖ నుంచి కోరుతున్నాం. అలాగే ముక్తు బీజేపీ అని అన్నారు. ముక్తు బీజేపీ కాదు, ముక్తు కాంగ్రెస్ ఆల్రెడీ అయిపోయింది. మీకు దేశం మొత్తం 35 సీట్లు రావు. మీరు ఇక్కడ పగలబలుగు నవ్వి భారతదేశంలోనే బీజేపీ లేకుండా చేయడం అనేది కలగా అంటారు. లాస్ట్కు మీకు 35 సీట్ల గతి అయితే అని ఈ భారతదేశ ప్రజలు మొత్తం మీకు పోయినసారే తీర్పిచ్చారు. ఇప్పుడు 35. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖాన్లోని 2 ఇన్క్లైన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో గడ్డం వెంకటస్వామి వారసులు గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని 2 ఇంక్లైన్లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల భవిష్యత్తు కోసం మరిన్ని బావులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. సింగరేణి కార్మికులకు ₹1 కోటి ప్రమాద బీమా అందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనన్నారు. మాజీ సీఎం కేసీఆర్ ఏనాడు కార్మికుల సమస్యలు పట్టించుకోలేదన్నారు. బీఆర్ఎస్ బీజేపీ తోడు దొంగలని విమర్శించారు. కార్మికులంతా అప్రమత్తంగా ఉండాలని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓపెన్ కాస్ట్ ప్రతి 10 ఇండ్లకు ఒకరు పెరాలసిస్ పేషెంట్ అయ్యి బీపీ వచ్చి రోగం వచ్చి పడిపోతా ఉంటే ఇక్కడ నిలబడి చూసి దుమ్ము ఇలా వేస్తా ఉంటే ఈ ప్రాంతాన్ని సరి చేయకుండా ఉండకుండా ఈ 25 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారో అని అడుగుతున్నా. ఇది అడిగితే మేము నటిస్తున్నామా, సినిమా డైలాగ్ కొడుతున్నామా? మేం నటులం కాదు, మీరు మహానటులు. మీరు జమ్నీ గణేష్, మీ తమ్ముడు కమల్ హాసన్ ఈ ప్రాంతాన్ని పూర్తిగా మోసం చేసిన చరిత్ర మీది. మీకు ఏ రకమైన ఓటు హక్కు అడిగే హక్కు లేదు అని చెప్తున్నా. ఇవాళ సింగరేణి కార్మికుడి పక్షాన గట్టిగా మాట్లాడుతున్నాం. ఇవాళ సిఐటియు కావచ్చు, ఏఐటీసీ కావచ్చు, కాంగ్రెస్ ఇతర పార్టీలందరూ రాజకీయాలకు అతీతంగా ఇండియా కూటమిని గెలిపించాలని నిర్ణయం తీసుకున్నాయి. దాంట్లో దివంగత నాయకుడు 20 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఈ సింగరేణిని కాపాడి, ఈ సింగరేణి కార్మికుడి కడుపు నింపడానికి దీన్ని కాపాడి 600 కోట్లు ఇచ్చి కాపాడిన వెంకట్ స్వామి గారిని గుర్తు చేసుకోవాలి. ప్రతి ఒక్క కార్మికుడు PF ESI ఇప్పించిన. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గిరిజన నాయకులతో కలిసి ప్రొఫెసర్ వీరన్న నాయక్ మాట్లాడారు. దేశంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. లౌకిక భారతదేశంలో మత కల్లోలాలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందే యత్నం చేస్తున్నట్టు తెలిపారు. మరి నరేంద్ర మోడీ గారు ఈ 10 సంవత్సరాల్లో చేసినటువంటి నష్టాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. గత 65 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులు చేసినటువంటి కేవలం 55 లక్షల కోట్ల రూపాయలను భారతదేశ అవసరం నిమిత్తం తీసుకురావడం జరిగింది. అదే ఈ 10 సంవత్సరాల కాలంలో 103 లక్షల కోట్ల రూపాయలను నరేంద్ర మోడీ గారు అప్పు తీసుకొచ్చారు. మరి ఇట్లాంటి అప్పు తీసుకొచ్చినటువంటి మరి నరేంద్ర మోడీ ఇంకెవరికైనా బెనిఫిట్ చేశారా అంటే, లబ్ధి చేకూర్చే విధంగా ఉన్నారు అంటే అది అదానీ అంబానీలకు 24 లక్షల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసేసింది. మరి పేద బడుగు బలహీన వర్గాల రైతులకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా రుణమాఫీ చేయలేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ 70,000 కోట్ల. పెద్దపల్లి రూరల్ మండలంలోని అప్పన్నపేట, అందుగులపల్లి, దేవునిపల్లి, రాఘవాపూర్, సబితం గ్రామాల్లో ఎమ్మెల్యే విజయ రమణారావు ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. వంశీకృష్ణను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తా అని చెప్పి 10 సంవత్సరాలు 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వకుండా కనీసం 20 లక్షల ఉద్యోగాలు అడిగారు. ఇవాళ మళ్ళీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవాళ యువతీ యువకులకు కేంద్రం నుండి సంవత్సరానికి దేశం మొత్తంలో 30 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, దాంతోపాటు పేదలందరికీ మంచి వైద్య సదుపాయాన్ని ఇచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరం 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇస్తామని కూడా ఇవాళ మేనిఫెస్టోలో 5 గ్యారంటీలలో ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పదే చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా రైతులకు రుణమాఫీ చేస్తాం. 15 ఆగస్టు లోపల
2 లక్షల రుణమాఫీ చేస్తాం. దాంతోపాటు ఏదైతే పేద ప్రజానికం ఉన్నారో, ఎవరైతే ఇవాళ ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా 6 గ్యారెంటీలతో పాటు అదనపు ఈవీఎం యంత్రాలు మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పక్కాగా పూర్తి చేస్తామని పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ముజిమిల్ ఖాన్ తెలిపారు. మొదటి దశ పూర్తి చేసిన తర్వాత సదరు వివరాలను ఈఎంఎస్ పోర్టల్లో నమోదు చేసిన సాయంత్రం 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపడతామన్నారు. సమీకృత కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. పెద్దపల్లి సమీకృత కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్తో కలిసి రిటర్నింగ్ అధికారి ముజమిల్ ఖాన్ అదనపు ఈవీఎం యంత్రాల మొదటి దశ ర్యాండమైజేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 42 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున 3 బ్యాలెట్ యూనిట్లు అవసరం అవుతాయని చెప్పారు. ఈసీ 1000 బ్యాలెట్ యూనిట్లను జిల్లాకు అదనంగా కేటాయించిందన్నారు. జిల్లాలో రిజర్వులో ఉన్న 1200 బ్యాలెట్ యూనిట్లు కలిపి మొత్తం 2200 బ్యాలెట్ యూనిట్ల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి చేశామన్నారు. అనంతరం మొదటి ర్యాండమైజేషన్కు సంబంధించి హార్డ్ కాపీలు, సాఫ్ట్ కాపీలు రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, కలెక్టరేట్ సి సెక్షన్ పర్యవేక్షకులు ప్రకాష్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్, ఈడీఎం కవిత, ఎన్ఐసి కలెక్టరేట్ సిబ్బంది అజీం, కిరణ్ పాల్గొన్నారు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న సమ్మర్ క్యాంపును కలెక్టర్ ముజమిల్ ఖాన్ సందర్శించారు. అనంతరం అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులతో పాటు అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పిల్లలతో కాసేపు ముచ్చటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ వేసవి సెలవులు పూర్తి అయ్యేలోగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పాఠశాల అభివృద్ధి పనుల కోసం సకాలంలో నిధులు విడుదల చేస్తామన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ గ్రామ పరిధిలోని గర్భిణులు, చిన్నారులు, బాలింతలు, వారి ఆరోగ్య పరిస్థితి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రం భవనానికి కూలింగ్ రేకులు, ఎలక్ట్రిక్ పనులకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించి తనకు సమర్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ డి మాధవి, జిల్లా పాఠశాల అకాడమీ అధికారి డాక్టర్ పిఎం షేక్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శ్రీధర్, సమ్మర్ క్యాంపు వాలంటీర్లు సుచరిత, వైష్ణవి, రుచిత పాల్గొన్నారు. రోజు 1 గంట రీడింగ్ చేయాలి. బుక్ తీసుకొని అక్కలు చెప్పేదైనా వినండి, ఇంటికి వెళ్ళి ఏమన్నా బుక్ చదవండి. ఓకే, ఎనీ బుక్, స్టోరీ బుక్ అయితే ఏంటి, ఏం చదువుతారా చదవండి. రోజు 1 అవర్ రీడింగ్ చేయాలి. ఇంగ్లీష్ బుక్ రీడింగ్ చేయాలి. చేస్తారా? ఆటిస్తారా? రెండోది ఫుడ్ ఎప్పుడు వదలకూడదు. బ్రేక్ఫాస్ట్ చేయాలి, లంచ్ చేయాలి. సైంటిస్టులు పంపించారు, మనలాగే చదువుకొని బాగా చదువుకొని ఎదిగిన వాళ్ళే పంపించారు. మనం కూడా చేస్తాం కదా. మీరు ఏమవుతారనేది రాసుకుంటారా? ఇప్పుడే ఏ వయసు ఉన్నారా? 4 అయినా 5 అయినా 10 అయినా రాసుకుంటారా? రోజు ఆ పేజీని చూస్తుంటారా? రోజు చూసి నేను ఇది అవుతాను రోజు చెప్పుకుంటుంటే ఒక 10 సంవత్సరాల తర్వాత మీరు అది సక్సెస్ అవుతారు. సరేనా? మర్చిపోకూడదు. పెద్దపల్లి జిల్లా రామకొండ పోలీస్ కమిషనరేట్ లో సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ కమిషనరేట్ పోలీస్ అధికారులతో సిపిఎం శ్రీనివాస్ బ్రీఫింగ్ సెషన్ సమావేశం నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ముందు, పోలింగ్ రోజు, ఎన్నికల తర్వాత స్ట్రాంగ్ రూముల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో పెద్దపల్లి డీసీపీ చేతన, మంచిర్యాల డీసీపీ అశోక్ కుమార్, అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు, అడిషనల్ కమాండెంట్ పాండే, పరమానంద్ యాదవ్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం రెబ్బల్దేవుపల్లి గ్రామంలోని ఉపాధి కూలీలకు మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో జెండర్ స్పెషలిస్ట్ స్వప్న ఓటు హక్కు ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా వారితో ప్రతిజ్ఞ చేయించారు. మహిళలు హక్కులు, చట్టాలు, అత్యవసర సమయాలలో సంప్రదించవలసిన హెల్ప్ లైన్, టోల్ ఫ్రీ నెంబర్లపై వారికి పలు సూచనలు చేశారు. మహిళలకు లబ్ధి చేకూరే లేబర్ కార్డు ప్రాధాన్యత, సుకన్య సమృద్ధి యోజన వంటి కేంద్ర రాష్ట్ర పథకాలు, ప్రమాద బీమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నితీష్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ రాజేశం, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. 10వ తరగతి ఫలితాలపై అసత్య ప్రచారం చేస్తున్న యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మీడియాతో మాట్లాడారు. ఇటీవల ప్రకటించిన 10వ తరగతి ఫలితాల పట్ల పలు స్కూల్ యాజమాన్యాలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి పాఠశాలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జాలపల్లి మనోజ్ కుమార్, నాయకులు వేణు, మోహన్, రాకేష్ పాల్గొన్నారు. తల్లిదండ్రులు కావచ్చు మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కొన్ని ప్రైవేటు పాఠశాలలు చేస్తూ ఉన్నాయి వేములవాడ పట్టణంలో. అలాంటి పాఠశాలల పైన మరి విద్యాశాఖ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాము. మరి ఇప్పటికైనా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఏదైతే తప్పుడు ప్రచారాలతో, కరపత్రాలతో అటు తల్లిదండ్రుల దగ్గరికి కావచ్చు, విద్యార్థుల దగ్గరికి కావచ్చు వెళ్ళి తమ పాఠశాల గురించి వచ్చిన జీపీఏ కంటే రాని జీపీఏను వచ్చిందని చెప్పేసి తప్పుడు ఒక మోసపూరిత ప్రకటనలు చేస్తున్నటువంటి ఆ ప్రైవేటు, కార్పొరేటు వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి ఆ పాఠశాల పైన విద్యాశాఖ అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రానటువంటి రిజల్ట్ను వచ్చిందని చెప్పుకోవడం ఎంతవరకు సమంజసమని చెప్పేసి కూడా ఆ పాఠశాల యాజమాన్యాలను మేము నిలదీస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఆ అట్టి పాఠశాలలు ఏవైతే ఉన్నాయో రానటువంటి రిజల్ట్ను వచ్చినటువంటి చెప్పుకున్నటువంటి పాఠశాలలు వెంటనే అలాంటి మోసపూరిత ప్రకటనలు మానుకోవాలని, లేడీ ఏనలా అలాంటి పాఠశాలల ముందు ప్రత్యక్షమైనటువంటి ఆందోళన చేయడానికైనా మేము సిద్ధపడమని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కరీంనగర్ జిల్లా ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు చేపట్టారు. శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి కానుకల రూపంలో సమర్పించిన హుండీలను లెక్కించారు. 17,75,572 నగదు, 450 గ్రాముల మిశ్రమ వెండి, 13 గ్రాముల మిశ్రమ బంగారం ఆదాయంగా సమకూరినట్లు ఈవో సుధాకర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ డివిజన్ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిశీలకులు పి సత్యనారాయణ, ఆలయ అర్చకులు శేషం రామాచార్యులు, శేషం వంశీధరాచార్యులు, మడికొండ నవీన్ కుమార్ శర్మతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. TUWJH 143 వేములవాడ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ లయాక్ పాషా ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా మహమ్మద్ రఫీక్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా నర్సయ్య, ముఖ్య సలహాదారులుగా తాహర్ పాషా, గుమ్మడి శ్రీనివాస్, సయ్యద్ లాయిక్ పాషా, సయ్యద్ రసూల్ తో పాటు కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులను ఘనంగా సన్మానించారు. తమ నియామకానికి సహకరించిన వారికి నూతన కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జోరందుకున్న ఎన్నికల ప్రచారం, గడప గడపకు ఓట్లు అభ్యర్థించిన నేతలు. అదనపు ఈవీఎంల మొదటి దశ ర్యాండమైజేషన్ పూర్తి, అధికారులకు పలు సూచనలు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్. కేంద్ర బలగాలు, కమిషనరేట్ సిబ్బందితో సిపి సమావేశం, ఎన్నికల విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశం. ఇవి మైత్రి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.